నమస్కారం. భాగవతము దశమస్కంధము పూర్వభాగము. శ్రీకృష్ణుడు కేసి వ్యోమాసురులను సంహరించట. ఈ విధంగా పలికి రథమెక్కి అక్రూరుడు వ్రేపల్లెకు బయలుదేరి వెళ్ళాడు. కంసుడు తక్కిన వారందరికీ సెలవిచ్చి అంతఃపురంలో అడుగుపెట్టాడు. ఇంద్రుడు వరుణుణ్ణి మించినవాడు, శౌర్యానికి సముద్రం లాంటివాడు అయిన కేసి అనే రక్కసుడు కంసుని ప్రోత్సాహంతో వాయువేగంతో నందుని మందలో ప్రవేశించి సంకటం కలిగించాడు. అతని దిట్టమైన గిట్టల తాకిడికి చలించిన భూవలయం నాగరాజైన ఆదిశేషుని పడగలకు భారమయ్యింది. అతని భీతి గొలిపే సకిలింతలకు మిక్కిలి భయపడి ఆకాశంలో దేవతలు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. అతను తన జూలు అటు ఇటు ఆడించడం వల్ల జన్మించిన గాలికి మేఘాలు ఎగిరిపోయి విమానాలను క్రమ్ముకున్నాయి. తెరువబడిన అతని బిలము వంటి నోటిలోని పెద్ద పండ్లు ప్రళయకాలంలోని అగ్నిజ్వాలల విధంగా మెరిశాయి. అతని తోక యమపాశంలాగా భాసించింది. దారుణమైన అశ్వాకారంలో ఉన్న ఆ రాక్షసుని సకిలింత వినేసరికి అక్కడి ఆవులు, దూడలు, ఆడువారు, మగవారు, బిడ్డలు అందరి హృదయాలు దద్దరిల్లాయి. గోవిందుడు చూస్తుండగానే ఆ ఘోషమంతా దీనదీనంగా ఘోషించింది. ఆ సమయంలో బలహీనులైన మందలోని గొల్లలను భయపెట్టడం, తరుమగొట్టడం నా వంటి వీరునికి ధర్మం కాదు. ఈ గొల్లపల్లెలో దానవహంత కృష్ణుడెక్కడా అంటూ తనను వెతుకుతున్న అసురుణ్ణి వెన్నుడు చూశాడు. గోపాలురకు అడ్డంగా వచ్చిన గోవిందుడు, ఓరీ దైత్యుడా, ఇక పోలేవు అంటూ సింహంలాగా గర్జించి వాడిని పోరుకు పిలిచాడు. ఆ నిశాచరుడు యశోదాత్మజుణ్ణి ఎదిరించాడు. అశ్వరూపంలో ఉన్న ఆ క్రవ్యాథుడు కర్కశంగా భయంకరంగా సకిలిస్తూ ఆకాశమునే మృంగబోయేటట్లు నోరు పెద్దగా తెరిచి కమలాక్షుణ్ణి కరవడానికి ఉంకించాడు. కృష్ణుడు ఆ పాటు తప్పించుకోగా వాడు నందనందనుణ్ణి ఎగిసి తన్నినాడు. తిన్నగా ఆ తన్ను తప్పించుకున్నాడు కృష్ణుడు. రాక్షసాంతకుడు రణోత్సాహం వహించాడు. కోపంతో గోవిందుని కన్నులు జేవురించాయి. వెంటనే అశ్వరాక్షసుని పొంగు సెవించేటట్లు వాని కాళ్ళు పట్టుకొని గరుత్మంతుడు పాము పిల్లను విసిరివేసిన విధంగా 400 మూరల దూరంలో పడవేశాడు. ఆ విధంగా విసిరి పడవేయగా నిశాచరుడు నేలకు వ్రాలి వేగంగా పైకి లేచి అహంకారంతో హుంకరిస్తూ జంకుగొంకులు మాని దామోదరుడి మీదికి విజృంభించాడు. అప్పుడు ఆ యదుకుంజరుడు భయంకర సర్పాన్ని పర్వత గుహలోకి జొప్పించిన విధంగా దిగ్గజ తుండము వలె నిగనిగలీను బలిష్టమైన తన బాహుదండమును వాని నోటిలోనికి జొనిపినాడు. పరీక్షన్ మహారాజా, అఘాసురుని హరించిన హరివజ్రాయుధం వల్లే కఠినమై స్తంభం వలెనున్న తన వామహస్తమును ఆ దైత్యుని దంతాలు పొడిపొడి అయి రాలిపోవునట్లుగా అవలీలగా వాని కడుపులోనికి జొప్పించాడు. వాని కడుపు ఉబ్బునట్లు తన బాహువును అంతకంతకు బలుపు చేస్తూ ఆ దానవుని ప్రాణవాయువును నిరోధించాడు. గాలి వెలుపలికి వెడలక నిలిచిపోగా రాక్షసుని దేహాన చెమట పొటమరించింది. కనుగ్రుడ్లు వెలికి వచ్చాయి. తన మాయలు పనిచేయకపోగా వాడు విలవిలా తన్నుకుంటూ పెనుబొబ్బలిడుతూ నేలపై కూలినాడు. ఓ రాజా, అశ్వాసురుని కుక్షిలో కృష్ణుని బాహువు మీదు మిక్కిలి పెరిగి పుట్టుటకు చోటు లేనందున వాని దేహం దోసపండు మాదిరి రెండుగా చీలిపోయింది. వీరావేశం గలవాడు, మాంసాసనుడు, లోకంలో నూతన శక్తి రాశిగానున్నవాడు, ఇంద్రుని వరుణుని జయించినవాడు అయిన కేసిని తామరరేకుల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు అలవోకగా అంతమొందించాడు. ఆ సంతోష సమయంలో దేవతలు పూలవానలు కురిపిస్తూ స్తోత్రాలు చేశారు. అంతలో విష్ణుభక్తి విశారదుడైన నారదుడు వచ్చి నందనందనుణ్ణి సందర్శించి ఏకాంతంగా ఇట్లా అన్నాడు. కృష్ణ జగదీశ్వర, అచింత్య ప్రభావము గల యోగీశ్వర, అఖిల ప్రాణులకు ఆధారమైనవాడా, సర్వనియామకుడా, అంతటను నిండిన మహానుభావ, కట్టెలలో అగ్ని విధంగా సమస్త ప్రాణులలో ప్రవేశించి ఎట్టి వికారాలకు లోనుగాక ఏకరూపుడవై విలసిల్తున్నవాడా, హృదయకుహరమందు గూఢంగా ఉన్నావు. జీవులనర్చే క్రియాకలాపమునకు కేవలము సాక్షిమాత్రుడవై ఉన్నావు. నీవు సర్వస్వతంత్రుడవు,
నీకధీనమైన మాయాశక్తిచే సత్వరజస్తమో గుణాలను కల్పిస్తున్నావు. ఈ త్రిగుణాల చేత జగత్తును సృజిస్తున్నావు, పాలిస్తున్నావు, సంహరిస్తున్నావు. రాజుల ఆకారాలు ధరించియున్న రాక్షసులను నిర్మూలించి ఈ భూమండలాన్ని కాపాడుటకై నీవు అవతరించావు స్వామి. ఓ ప్రభూ, ఇక ముందు చాణూరుడు, ముష్టికుడు, గజుడు, కంసుడు, శంఖుడు, కాలయవ్వనుడు, మురుడు, నరకుడు, పౌండ్రకుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు మొదలైన వారు నీ చేతిలో మరణిస్తారు. దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని పెకిలించి తెస్తావు. నీ వల్ల నృగునకు శాప విముక్తి కలుగుతుంది. శమంతకమణిని స్వీకరిస్తావు. మృతులైన బ్రాహ్మణ కుమారులను తిరిగి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. అర్జునునకు సారథివై పెక్కు అక్షౌహిణుల సైన్యాన్ని సంహరిస్తావు. ఓ కృష్ణ, వర్ధనశీలుడైన పరమేష్ఠి కూడా నీవు చేసే పనులను లెక్కించుటకు సమర్థుడు కాడు. నీ వల్లనే సత్వరజస్తమో గుణములు జరించి వృద్ధి పొంది అణగిపోతాయి. నీ రూపమునకు మేరలేదు. నీవు సర్వవ్యాపివి, జయశీలుడవు, సహనశీలివి, పరమేశ్వరుడవు, ప్రమాణరహితుడవు, ప్రపంచ నియామకుడవు. ఇట్టి నీకు నమస్కరిస్తున్నాను. ఈ విధంగా దేవదేవుని కొనియాడి సెలవు పుచ్చుకొని నారద మహర్షి వెళ్ళిపోయారు. అటు తర్వాత ఒక దినమందు గోపబాలురు కృష్ణునితో కూడి అడవికి అరిగినారు. అక్కడ పశులను మేపుతూ ఒక పర్వతం పొంత దాగుడు మూతలాట ఆడటం ప్రారంభించారు. అందులో కొందరు గొర్రెలుగా, కొందరు కాపరులుగా, కొందరు గజదొంగలుగా ఏర్పడి గోపబాలురు తమలో తాము కనుమూసి గంతలాట ఆడసాగినారు. అంతలో మయుడనే రాక్షసుని పెద్ద కొడుకు వ్యోమాసురుడు గోపాలక రూపం ధరించాడు. వాడు అడ్డులేని దొంగతనంతో ఆ ఆటలో గొర్రెలుగా నటిస్తున్న గొల్ల కుర్రలలో నలుగురైదుగురిని తప్ప తక్కిన వారందరినీ మెల్లగా ఒక పర్వత గుహలోనికి తీసుకుని వెళ్ళినాడు. వాడు క్రమక్రమంగా గోపాల బాలకులను ఆ శైలకందరంలో చేర్చి పెద్ద బండతో వాకిలి మూసివేసి మునపటి మాదిరి అక్కడి ఆటలోనికి వచ్చి చేరినాడు. సర్వజ్ఞుడు, గర్వాంధులైన ధనుజులను దునుమాడేవాడు, మహావీరుడు అయిన మాధవుడు నవ్వుతూ, ఓరీ రాక్షస, నీ గుట్టు బట్టబయలైంది. నీవు గడిదేరిన గజదొంగవు. గొల్లపిల్లలందరినీ కొండగుహలో దాచిపెట్టినావు. మిగిలిన వారందరినీ కూడా పెడుదువుగాని రారా అంటూ సింహము తోడేలును పట్టుకునే మాదిరి వాడిని ఒడిసి పట్టుకున్నాడు. పద్మాల వంటి కన్నులు గల కృష్ణుడు గట్టిగా పట్టుకోగానే వాడు గొల్లరూపు విడిచి కొండంత రాక్షసాకారంతో ఉప్పొంగి మిడిసిపడినాడు. విడిపించుకునే శక్తి లేనందున లోపల సందేహిస్తూ గిజగిజ గుంజులాడినాడు. అప్పుడు గోవిందుడు సంగ్రామ భీముడైన ఆ వ్యోముణ్ణి జంకుగొంకులు లేక కూల్చివేశాడు. అప్పుడు ఆకాశం నుంచి దేవతలు ఓహో అని హర్షధ్వానాలు చేసినారు. బలవంతుడైన కృష్ణుడు భయంకరుడైన దానవును నేలగూల్చి పర్వతగుహ ద్వారమున మూసియున్న రాతిని ముక్కలయ్యేటట్లు తనినాడు. గుహలో తిరుగాడుతున్న గోపాల బాలకులను వెంటబెట్టుకుని గొల్లపల్లెకు తాను వెళ్ళినాడు. అక్కడ అక్రూరుడు ఆనాటి రాత్రి మధురానగరంలో ఉండి మరునాటి ప్రాతకాలం లేచి నియమముతో నిత్యకర్మానుష్ఠానములు తీర్చుకొని రథమెక్కి నందగోకులానికి పయనమై వెళ్ళుతూ దారిలో ఇట్లనుకున్నాడు. కడచిన జన్మలో నేనెట్టి తపస్సు చేసినానో కదా, ఎట్టి నడవడిగలిగియుంటినో, తగిన వారికి ఎటువంటి దానములు చేసినానో, ఆద్యులైన పరమయోగుల యోగదృష్టికి కూడా గోచరంగాని భగవంతుడు బ్రహ్మస్వరూపుడు అయిన శ్రీకృష్ణుని తెలివిమాలిన వాడినైన నేను చూడబోతున్నాను. ఎట్టి తపంబు సేయబడెన్, ఎట్టి చరిత్రములబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులు అర్హులకు నీబడెనో తొలిబామునందు, నా ఎట్టి వివేకహీనునకు నాది మునీంద్రులు యోగ దృష్టులం బట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగల్గెడిన్. మునుపు ప్రాజ్ఞులైన ప్రహ్లాద అంబరీషాదులు ఏ దేవదేవుని కాలిగోళ్ల కాంతిపుంజమును ఆశ్రయించి జనన మరణాలనే చీకట్టలో చిక్కుకొనక తరించినారో అట్టి భగవంతుని అవతారమే కదా ఈ కృష్ణుడు. ఈయనను వైరబుద్ధితో జయించడానికి పిలుచుకరమ్మని నిష్కారణ ప్రేమతో నన్ను పంపి
కంసుడు నాకెంతో మేలు చేసినాడు. అతని వంటి చెలికాడు మరొకడు లభించడు. ఈ అక్రూరుడు ఆ కంసుని పంపున నన్ను హింసించడానికి వచ్చిన పరమదుర్మార్గుడని శ్రీకృష్ణుడు నన్ను అనుమానిస్తాడు. నిఖిల ప్రాణుల లోపల వెలుపల నడుమ బాగుగా వ్యాపించి ఉన్నవాడు గనుక ఆలోచించి అభిమానిస్తాడో, నన్ను ఎలా మన్నిస్తాడో, నాతో ఏ రీతిగా సంభాషిస్తాడో, ఇంతకు నా అదృష్టం ఎట్లా ఉన్నదో గదా అంటూ అక్రూరుడు అనుకుంటూ ఉన్నాడు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.